బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుడికి వచ్చి కోనేటిలో దీపాలు వదులుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న బాలు ఫ్యామిలీ అయితే చాలా సంతోషంగా అక్కడ కోనేటి దీపాలను వదులుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనాని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. నా మీనా ఇలా ఎంత బాగుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఆ కోనేటి దీపాలని వదులుతూ ఉంటారు. మౌనిక అక్కడ కనిపించడంతో మౌనిక ఇలా రా అని చెప్పేసి అయితే అంటూ తనకి ఒక వాయినాన్ని ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి సంజయ్ వచ్చి, ఏంటి వీళ్ళ దగ్గర వాయినం తీసుకుంటావా, అయినా వీళ్ళు ఇక్కడ ఉన్నారనే నీకు తెలుసా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కసురుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మౌనిక అయితే ఇక్కడే కలవటం, వీళ్ళు ఇక్కడికి వచ్చారన్న సంగతి కూడా నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సంజయ్ మాత్రం చాలా కోపంగా, వీళ్ళు ఇక్కడకు వచ్చిన సంగతి నీకు తెలియదా, పోనీ తెలిసినా సరే నువ్వు వీళ్ళ దగ్గరికి రాకూడదు కదా, వీళ్ళు నన్ను కొట్టారు, అలాగే నా శత్రువులు కూడా, వీళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మౌనికాని కసురుకుంటూ ఉంటాడు. అయినా నీకు ఎంత ధైర్యం వీళ్ళ దగ్గరికి రావటానికి, వీళ్ళ ఇంటికే వెళ్తున్నావా లేదంటే ఇంకెవరి ఇంటికైనా వెళ్తున్నావా, నువ్వు ఇంకెవరింటికైనా వెళ్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి నా చెల్లిని వీడు అనుమానిస్తున్నాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం మౌనిక మీదకి కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసి తట్టుకోలేక బాలు అయితే, ఏంట్రా నా చెల్లినే నువ్వు కొడతావా అని చెప్పేసి అయితే సంజయ్ని కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం, ఏంట్రా నన్నే కొట్టడానికి మళ్ళీ ఈ గుడిలో పైకి వస్తావా, రారా చూసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరూ అక్కడ గొడవ పడుతూ ఉంటారు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, నా చెల్లినే నువ్వు అనుమానిస్తావా, ఎవడో ఇంటికి వెళ్తుందా అంటావండి ఏట్రా, ఇక్కడే కలిసాము, ఇలా జరిగింది అంతే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సంజయ్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు.